హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 54. విరాజ్ లోపలికి రాగానే అసలు అక్కడ ఊహించిన విధంగా విరాజ్ ఎలా వచ్చాడో కూడా అర్థం కాక చూస్తూ ఉన్న ధనుంజయ్ రాహుల్ కి విరాజ్ రూపం మరో భయంకరమైన భయాన్ని కలిగించింది. విరాజ్ మొదట కొట్టిన వాడు దగ్గర నుంచి తీసుకున్న కత్తిని వదిలిపెట్టకుండా అలానే పట్టుకుని ఉన్నాడు. వైట్ ఫార్మల్ షర్ట్ పై అక్కడక్కడ అంటిన రక్తం మరుకులు, కోపం వల్లనో బాధ వల్లనో ఎరుపెక్కిన కళ్ళు, బిగిసిన కండరాలన్నీ దాచుకోలేకపోతున్నాడు. వేగంగా తీసుకుంటున్న ఊపిరి వేటాడేటప్పుడు సింహం తీసుకునే ఊపిరిలా ఉంది. ఎదురుగా ధనుంజయ్ వాళ్ళున్న వాళ్ళను కూడా పట్టించుకోకుండా విరాజ్ కళ్ళు ఎవరి కోసమో వేగంగా వెతుకుతున్నాయి. విరాజ్ ఆ టైంలో గనుక ధనుంజయ్ని రాహుల్ని చూసినట్టయితే ఆ చూపికే వాళ్ళు చచ్చేవాళ్ళు. విరాజ్ వెనకే సిద్ధార్థ గారు కూడా దొరికిన వాళ్ళని దొరికినట్టు కొడుతూ గీత మిస్ అయ్యింది అని తెలియగానే చాలా అవసరం అవుతుంది అని తెప్పించిన తన లైసెన్స్ తుపాకీతో ధనుంజయ్ పెట్టిన మనుషులను తుపాకీతో కాల్చాలని చూసేవారిని సింగిల్ షాట్ తోనే పడుకోబెడుతున్నారు ఆయన. ధనుంజయ్ రాహుల్ ఆ షాక్ లో ఉండగానే గోడౌన్ లో మరో పక్క సేమ్ సౌండ్ కూడా రావటంతో తెలియకుండానే తల అటువైపు తిప్పిన ధనుంజయ్ రాహుల్ కి విరాజ్ వెనకే వచ్చిన అసద్ మధ్యలో ఉంటే అసద్ కు ఒక పక్క ఆకాష్, మరో పక్క దర్శన్ ఉన్నారు. ముగ్గురు కూడా దొరికిన వాళ్ళని దొరికినట్టుగా కాళ్ళు చేతులు ఇచ్చేస్తున్నారు భయంగా. కనీసం వాళ్ళకి ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వటం లేదు వాళ్ళు. విరాజ్ ఒక లెవెల్లో కనిపిస్తూ ఉంటే మిగతా వాళ్ళు విరాజ్ లెవెల్ కి తక్కువ కాకుండా కనిపిస్తున్నారు. ధనుంజయ్ తన బిజినెస్ మొత్తం కూడా సాఫ్ట్వేర్ అందరినీ సపోర్ట్ కోసం అక్కడే ఉంచడంతో గీత కోసం వచ్చిన విరాజ్ వాళ్ళ కారణంగా ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఏరియా మొత్తం కాళ్ళు చేతులు తెగి ఇక బుల్లెట్ గాయాలతో చచ్చిపడి ఉన్న మనుషులతో ఆ 5గురు కొట్టిన తీరికి బ్రతుకుతామో అన్న ఆశ కోల్పోయి ఇక వాళ్ళందరూ కూడా నొప్పికి అమ్మా బాబోయ్ అని అరుస్తూ ఉన్నారు. ఒక రకంగా ఆ ఏరియా మొత్తం యుద్ధ భూమిలా మారిపోయిందనుకోండి. ధనుంజయ్ రాహుల్ వాళ్ళు ఉన్న ప్లేస్ కూడా మిగతా మొత్తం ఏరియా అంతా కూడా రక్తంతో తడిచిపోయి ఉంది. రాహుల్ ధనుంజయ్ అంత క్రూరమైన వాళ్ళైనా కూడా ఎప్పటి వరకు ఎంతో మందిని నిర్దాక్షిణంగా చంపినా అలాంటి వాళ్ళకు కూడా ఒక్క క్షణం ఆ వాతావరణం చూసి ఒక్కసారిగా ఒళ్ళు జలతరించింది. విరాజు చుట్టూ చూసి గీత అక్కడ కనిపించకపోవడంతో రాహుల్ ధనుంజయ్ దగ్గరికి వస్తూ ఉంటే ధనుంజయ్ రాహుల్ తెలియకుండానే భయంతో ఒక్క అడుగు వెనక్కి వేశారు. వాళ్ళిద్దరూ భయపడుతూనే అక్కడ ఉన్న తమ మనుషుల వైపు చూస్తూ వాళ్ళు కన్నులతోనే సైగ చేయగానే వాళ్ళు ఇక విరాజ్ రూపం చూశాక కూడా విరాజ్ క్యాపబిలిటీని తెలుసుకోకుండా విరాజ్ కి ఎదురు నిలబడ్డారు. ఇక ధనుంజయ్ మనుషులు విరాజ్ కి రాహుల్ ధనుంజయ్ కి మధ్యలో రౌడీలు. ధనుంజయ్ రాహుల్ కనబడకుండా అడ్డంగా ఉన్నారు. విరాజ్ ఆ రౌడీలను ఒకసారి చూసి తల కొంచెం పక్కకి బెండ్ చేసి ధనుంజయ్ని రాహుల్ని చూడగానే విరాజు వైల్డ్ లుక్స్ కి వాళ్ళిద్దరు గుండెలు ఒక క్షణం ఆగి మళ్ళీ కొట్టుకున్నాయి. అప్పుడు వాళ్ళకి గీత అన్నట్టు విరాజ్ నిజంగానే రావణ్లాగే కనిపిస్తున్నాడు. వాళ్ళు గీత విషయంలో విరాజ్ బాధని ఊహించారు, కానీ ప్రళయాన్ని తలపించే విరాజ్ కోపాన్ని ఊహించలేదు. ఇప్పుడు ఊహకు కూడా అందని విధంగా ఉన్న విరాజ్ కోపాన్ని చూసి భయంతో వాళ్ళిద్దరూ గుటకలు మింగుతున్నారు. విరాజ్ తన ఎదురుగా వచ్చిన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా తానే ముందుగా వాళ్ళని వైల్డ్ గా కత్తిని 2 చేతులకి మార్చుకుంటూ అలా చేస్తూ ఉన్నాడు. కానీ ధనుంజయ్ రాహుల్ మీద నుంచి ఒక్క క్షణం కూడా తన చూపుని పక్కకి పోనివ్వలేదు విరాజు. విరాజ్ బీభత్సాన్ని చూస్తున్న ధనుంజయ్ కి రాహుల్ కి అప్పటికి గాని వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళ జీవితంలో చేసిన అన్ని తప్పుల్లో ఇది చాలా పెద్ద తప్పు చేశారని. అది విరాజ్ ని చూస్తే అర్థమయ్యింది వాళ్ళకి. ఈ తప్పుకి ఇప్పుడు వాళ్ళు జీవితాన్ని మూల్యంగా చెల్లించబోతున్నారు అని. మరో పక్క అసద్ గీత ఎక్కడ ఉందో కనిపించగా ఎలా ఉందో తెలియక గీత కోసం తన ఎదురుగా వచ్చే వాళ్ళని జాలి అనేది లేకుండా కొడుతున్నాడు. ప్రతి క్షణం గీత కోసం తప్పించే కళ్ళకి విశ్రాంతి ఇవ్వకుండా గీత కోసం మాత్రమే చూస్తూ ముందుకు వెళ్తున్నాడు.
విరాజ్ తన మీదకు వచ్చిన గ్యాంగ్ ని ఫినిష్ చేసి ధనుంజయ్ వైపుకు కదలగానే ధనుంజయ్ రాహుల్ వాళ్ళకి అప్పుడే కదలిక వచ్చినట్టు ముందుగా వెళ్లేంతలోపే విరాజ్ వాళ్ళ ముందుకు వచ్చి విరాజ్ అలా సడన్ గా రావటంతో ఏదో రాక్షసుని చూసినట్టు చూసి భయపడిపోతూ వెనక్కి కదిలేంతలోపే విరాజ్ రాహుల్ ని పట్టుకుని చాలా బలంగా రిప్స్ కింద ఒక పంచ్ ఇవ్వగానే రాహుల్ అలాగే కూలబడిపోయాడు. అంతలో సిద్ధార్థ గారు అక్కడికి రావటంతో ధనంజయ్ను ఆయన వైపు విసిరి సూటిగా ఆయన కళ్ళల్లోకి ఒక్క క్షణం చూసి మళ్ళీ రాహుల్ వైపు టర్న్ అయ్యాడు. ధనంజయ్ని విరాజ్ కొట్టకుండా తన వైపుకు విసరడంతో ధనంజయ్ చేసిన పనుల వలన అందరికంటే ఎక్కువ బాధను అనుభవించింది సిద్ధార్థ్ గారే కాబట్టి ఆయన పడ్డ బాధకి సమాధానం ఆయనే చెప్పాలని ధనంజయ్ని సిద్ధార్థ్ గారి వైపుకు విసరగానే ఆయన విరాజ్ కళ్ళల్లో కదిలాడే భావం అర్థం చేసుకుని సిద్ధార్థ్ గారు ధనంజయ్ వైపు చూస్తూ ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే సిద్ధార్థ్ గారి కోపం గురించి పూర్తిగా తెలిసిన ధనంజయ్ భయపడుతూ అలా చూస్తూ ఉండగానే సిద్ధార్థ పక్కనే ఉన్న ఐరన్ రాడ్ తీసుకుని ముందుకు వస్తూ ఉంటే విరాజ్ విసరడం వలన నడుపు భాగంలో దెబ్బ తగలడంతో లేవటానికి వీలు కాక వెనక్కి పాకుతూ ఉండగానే సిద్ధార్థ్ గారు ఆయన జీవితంలో సంతోషంగా ఉండాల్సిన రోజుల్లో నరకం అనుభవిస్తూ ప్రాణంగా ప్రేమించిన భార్య కోసం వాళ్ళ ప్రేమకి గుర్తైన బిడ్డ కోసం ఎన్ని రోజులు తిండి నిద్ర మానేసి అంతా వదిలేసి చావు వరకు వెళ్లి బ్రతికి ఉన్న జీవోత్సవంలా బ్రతికారో అదంతా ఒక్కొక్కటి గుర్తుకు వస్తూ ఉంటే ఆయన తన శక్తిని అంతా చేతుల్లోకి తీసుకుని ధనుంజయ్ కాళ్ళు చేతులు తల నడుం భాగాలపై ధనుంజయ్ అరుస్తున్నా రక్తం చెందుతున్నా పట్టించుకోకుండా ఆయన బాధ అంతా తీరేలా కొడుతున్నారు. అసద్ కూడా అలా ధనుంజయ్ అరుపులు విన్నా చలించకుండా తనకు అడ్డుగా వస్తున్న రౌడీలను వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్న తుపాకీతో షూట్ చేస్తూ గీత కోసం అక్కడ ఉన్న ప్రతి రూమ్ ని వెతుకుతున్నాడు. దర్శన్ ఆకాష్ మాత్రం మిగతా రౌడీల బాడీ పార్ట్స్ స్విచ్ చేయడంతో బిజీగా ఉన్నారులేండి. విరాజ్ ధనుంజయ్ని సిద్ధార్థ్ గారి వైపుకు విసిరిన తర్వాత రాహుల్ వైపు రావటం రాహుల్ భయపడుతూ తడబడుతూ వదిలే విరాజ్, నన్ను వదిలే, మమ్మల్ని క్షమించు, ఇంకొకసారి ఇలాంటి తప్పు ఎప్పటికీ జరగకుండా చూసుకుంటాను విరాజ్, ప్లీజ్ 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 అనే మాట కంప్లీట్ కాకముందే విరాజ్ తన చేతిలో ఉన్న కత్తిని ఫోర్స్ గా రాహుల్ చేతులకు గుచ్చాడు. రాహుల్ విరాజ్ దెబ్బ నుండి తేరుకునే లోపే దాన్ని విసురుగా బయటికి లాగి రాహుల్ తైసిపై గుచ్చాడు. అంతటితో విరాజ్ ఆగకుండా రాహుల్ ఎలాగైతే గీత చేతుల్ని బలంగా విసురుగా చేశాడో అంతకంటే బలంగా భయంకరంగా నరాలతో పాటు మొత్తం అంతా కట్ అయ్యేంత విసురుగా చేశాడు. రాహుల్ అరుపుడికి అక్కడ దెబ్బలతో పడి అదృష్టవశాస్తు ప్రాణాలతున్న వారికి ప్రాణాల మీద ఆశ పూర్తిగా చచ్చిపోతుంది. విరాజ్ మాత్రం రాహుల్ నొప్పికి గట్టిగా అరుస్తూ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నా వినకుండా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా క్రూరంగా తన చేతిలో ఉన్న దాంతో చేస్తూనే ఉన్నాడు. చివరికి రాహుల్ ఒళ్ళంతా జల్లెడయ్యే విధంగా చేసినా కూడా రాహుల్ గీతను కొట్టి తన చేతిని కట్ చేసిన సీన్ విరాజ్ కి పదే పదే గుర్తుకు రావటంతో అసలు ఈ లోకంలో లేని విధంగా ఇప్పుడు మరో ఆలోచన లేని వాడిలా రాహుల్ని పోస్తున్నాడు. ఇక ఆ పెయిన్ ని తట్టుకోలేక రాహుల్ విరాజ్ వాళ్ళు వచ్చి బయట మనుషుల్ని కొడుతున్నప్పుడు వచ్చిన సౌండ్ కి ఏదో అనుమానంగా అనిపించి గీతని వేరే రూమ్ లోకి షిఫ్ట్ చేస్తాడన్నమాట రాహుల్. ఆ గౌడెన్ ఇంతకు ముందు రాహుల్ బిజినెస్ లకి హ్యాండిల్ చేసినప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక రూమ్ లోని రిమోట్ కంట్రోల్ లాకింగ్ తో ఉంచేవాడు. ఇప్పుడు ఆ రూమ్ లోనే గీతను ఉంచడంతో విరాజ్ తన శరీరాన్ని ఆపకుండా చేస్తున్నప్పుడు ప్రస్తుతం విరాజ్ ని ఆపగలిగే ఒక వ్యక్తి గీత. గీత స్పృహలో లేకున్నా గీత గురించి చిన్న ఆలోచన కూడా విరాజ్ ని కంట్రోల్ చేయగలదు. విరాజ్ కి గీత గురించి చెప్పాలని చూసిన విరాజ్ అసలు తను చెప్పే ఛాన్స్ ఇవ్వకపోవడంతో తన పాకెట్ లో ఉన్న రిమోట్ ని చాలా కష్టంగా బయటికి తీసి రూమ్ లాక్ ఓపెన్ చేశాడు అతి కష్టంగా రాహుల్. ఈ టైంతోనన్నా ఆగుతాడేమోనని. మరి ఆగుతాడా, తన పని కంటిన్యూ చేస్తాడా అనేది వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.